యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అది ఈ కొత్త రిసార్ట్ వ్యవహారం వ్యాపారం ఇక నుంచి నేనే చూసుకుంటాను చిన్నమ్మా. శేఖర్, ఆల్ ద బెస్ట్ రా. శేఖర్, ఏమంటున్నావురా? వ్యాపారం నువ్వు చూసుకుంటావా? ఎడ్యుకేషన్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అదేమి ఆషామాషి విషయం కాదు. ముందు కావలసిన అర్హతలు సంపాదించు. అప్పుడు వ్యాపారం నేర్పిస్తాను, బాధ్యతలు అప్పగిస్తాను. మీరు అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు. వారి వెన్నంట నేనుంటాను. ప్రతి విషయం వారికి నేను నేర్పిస్తాను. ఏంటి నువ్వు నేర్పేది? తాకట్టు పెట్టటాలా? అడిగితే సమాధానం దాటేడాలా? ఆ విషయంలో ఇవ్వాల్సిన క్లారిటీ నా భర్తకి నేనిచ్చేశాను. వారు నన్ను నమ్ముతున్నారు. ఇంకా ఆ విషయం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అంటే మాకెవ్వరికి తెలియద్దా? మిథున, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. అది వాళ్ళ పర్సనల్ విషయం. వాళ్ళ పర్సనల్ ఏంట్రా? అంతా ఒకటి కాదా? అలా అని కాదు మామ్. వదిన చెప్పడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు పదే పదే ప్రస్తావించడం ఎందుకు? ఎవరి మీద ఎవరికి నమ్మకాలున్నా అనుభవం లేని తనని, అక్షరం రాని వాణ్ణి నమ్మి వ్యాపారం అప్పగించలేను. రేపు దివాళా తీస్తే అందరం బజార్లో నిలబడాల్సొస్తుంది. వాళ్ళు నష్టపోయినా ఆదుకోవడానికి మనం ఉన్నాం కదే. వ్యాపారం చేసి పెంచేది దివాళా తీస్తే ఆదుకోడానికా? అసలు వాడికేం వచ్చు? అరకదున్నడం, ఆటలాడ్డం తప్ప. అది అంత తేలికైన పని కాదు అత్తయ్య గారు. అక్షరాలు లేని వాళ్ళంతా అరకలే దున్నాలని లేదు. మీరు ఈ మధ్య సినిమాలు చూడట్లేదా? ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి వ్యవసాయాలు చేయట్లేదు? మరి ఇంకే అదే చూసుకుంటే పోలా? అటైనా ఇటైనా కొత్త ఒక్కటే అత్తయ్య గారు. ప్రయాణం ఏటైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం. వారికి వ్యాపారం చేయాలనుంది, చేయనివ్వండి. వైష్ణవి, ఇందాకే చెప్పాను కదా మీకున్న లేమేంటో. చదువుకి వ్యాపారానికి సంబంధం లేదత్తయ్య గారు. తెలివి ఉంటే చాలు. డిగ్రీలు లేని వాళ్ళు చాలా మంది వేల కోట్లు సంపాదించారు. నువ్వు పెద్ద తెలివిగలదాన్వని అనుకుంటున్నావా? ఎంత తెలివున్నా అనుభవం ముఖ్యం. 25 ఏళ్ల క్రితం పెద్దోడు పోయినప్పుడు నీకేం అనుభవం ఉందే? మీకన్నా నేనే చాలా తెలివైన దాన్ని అని నువ్వు వ్యాపారం చేతుల్లోకి తీసుకోలేదా? తీసుకుని 10 రెట్లు పెంచాను. అవకాశం ఇస్తే కదా పెంచేది పెంచంది తెలిసేది. మునిగిపోతే నా జీవితాన్ని మీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతాను. మా ఆత్మవిశ్వాసం మీద నమ్మకం ఉంచండి అత్తయ్య గారు. మామ్, షీఈ్ రైట్. ఏ పనికైనా పట్టుదల ముఖ్యం. అది ఆ ఇద్దరిలోనూ ఉంది. తను ట్రైనీగా వచ్చిందే వాడి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు భార్యగా ఆ బరువు బాధ్యతలు తీసుకుంటానంటుంది. అవకాశం ఇవ్వాల్సిన ధర్మం మనది.
అయినా వాడికి పొజిషన్ ఇవ్వాలని ఎప్పుడూ అనుకున్నాం కదా. తారక్ అనేవి అక్షరాల నిజం. పడి లేస్తేనే ఏ ప్రాణైనా ఎదిగేది. సస్పెన్స్తోనే ఏ సీరియల్ అయినా సాగేది. సీరియల్కి దీనికి ముడి పెట్టకండి. రేఖ, నువ్వింకేమీ మెలికలు పెట్టకుండా ఒప్పుకో. మామ్, పెద్దమ్మ కోరిక తీరాలి. నా కోరిక కూడా వాణ్ణి వ్యాపారంలో చూడ్డమేరా. మామ్, ఛాన్స్ ఇవ్వడమే కరెక్ట్. దీన్ని ఎలా వెనక్కి లాగాలి? సాఫీగా సాగనిస్తే సాధిస్తుంది. అడుగు ముందుకు వేయకుండా అడ్డుపడాలి. ఎలా? మాట్లాడవేంటే? కష్టపడి పెంచిన వ్యాపారం కాస్త నన్ను ఆలోచించుకునిస్తారా? ఇప్పుడు నేను కాదని బ్యాడవడం కంటే ఎస్ అని తర్వాత అనర్హులు అని లాగేయటమే బెటర్. నా కౌన్సిలింగ్ వల్ల మిథునకు వైష్ణవి మీద పాజిటివ్నెస్ పోయింది. వైష్ణవి హెల్ప్ ఏ విషయంలోనూ తీసుకోదు. కాబట్టి ఆ ముద్దుకు తోడుగా ఈ దద్దమ్మని పెడితే అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకే దెబ్బకు అవుట్. ఎంతసేపు ఆలోచిస్తావు రేఖ? వాడి విషయంలో నాకేం అభ్యంతరం లేదు. ఈవిడ గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా నాకు కాన్ఫిడెన్స్ లేదు. కాబట్టి నా తరపున మిథునని శేఖర్కి సపోర్ట్గా అపాయింట్ చేద్దాం. అప్పుడు నాకు కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. మిథునకు చదువుంది, తెలివితేటలున్నాయి, పైగా అనుభవం కూడా ఉంది. టేస్ట్ సూపర్వైజర్గా పని కూడా చేసింది. మిథున, నువ్వు పంచి న్యూ రిసార్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ గురించి నీ ఆలోచనల్ని రేపు జరగబోయే కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేయి. దానిమీదే మన ఫ్యూచర్ ఆధారపడి ఉండాలి. అందరూ అప్రిషియేట్ చేయాలి. సరేనా? సరే అత్తయ్య. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ మిథున. తమ్ముడికి మంచి సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఆల్ ది బెస్ట్. మీరేమంటారు? మిథున విషయంగా మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం అత్తయ్య గారు. థ్యాంక్స్. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు వైష్ణవి. ఒక్క ఆలోచనతో మీ అక్క చెల్లెళ్ళిద్దరికీ చెక్ పెట్టబోతున్నా. ఫ్యూచర్లో మీకు కోరికలుండవు, నాకు అడ్డంకులు ఉండవు. హలో, ఏంటి వైష్ణవి, ఒక పల్లెటూరి బైతుని
చదువురాని మొద్దుని నీ భర్తని ఎండీ చేయటానికి నన్ను సరే అనిపించానని సంబరపడిపోతున్నావా? ఇది కృష్ణుడు శిశుపాలుడికిచ్చిన వరం లాంటిది. కావాలని నేనిచ్చిన అవకాశం. వాడితో వాడికి తెలియకుండా, నీ దృష్టిలో పడకుండా 100 తప్పులు చేయిస్తాను. మళ్ళీ జన్మలో ఆఫీస్ వైపు చూడకుండా చేస్తాను. అత్తయ్య గారు, ఇవన్నీ ఓడి గెలిచాననే మాటలు. మీరు అవకాశం ఇవ్వడమేంటి? అది నా భర్త హక్కు. మీరు శేఖర్ గారిలో ఒక్క పార్శ్యం మాత్రమే చూశారు. వారిలో ఉన్న అపరిచితుణ్ణి మీకింకా పరిచయం చేయలేదు. వారిని మాత్రమే అంచనా వేస్తున్నారు. వారి వెనకాల ఉన్న చిన్న మెదడుని మర్చిపోతున్నారు అత్తయ్య గారు. నీ గురించి నువ్వు గొప్పగా ఊహించుకుంటున్నావు వైష్ణవి. కానీ నువ్వు నన్ను గెలవలేవు. మీరు గొప్ప అనుకున్నా దిగి రాక తప్పదత్తయ్య గారు. ఇప్పుడే చిటిక వేసి రా అని సైగ చేసి మళ్ళీ మీరే నా వైపుకి అడుగులు వేశారు. రేపటి రోజు జరగబోయేది ఇదే. మీరే నా దారికి రాక తప్పదు. భ్రమపడుతున్నావు. నా గెలుపు కోసం నిన్ను హెచ్చరించటానికి 2 అడుగులు వేయొచ్చు. కాని నీకు మరో దారి లేకుండా అష్టదిగ్బంధనం చేస్తాను. నిన్ను నమ్మి ఆకాశానికి ఎత్తే వాళ్లతోనే నిన్ను చీ కొట్టిస్తాను. చూడు. దీన్నే భ్రమ, భ్రాంతి, అత్యాశ అంటారు అత్తయ్య గారు. హే పిచ్చి మొద్దు, నీ తెలివికి అందని నా గేమ్ ప్లాన్ చెప్పనా? నువ్వు ప్రాణంగా భావించే నీ చెల్లెల్ని ఎందుకు బిజినెస్లో ఇన్వాల్వ్ చేశానో తెలుసా? నీ వేల్తోనే నీ కన్ను పొడవాలని. అది బాధపడితే దాన్ని చూసి నువ్వు విలవిల్లాడిపోతావు. దాన్నేడిపిస్తే నువ్వే దిగొచ్చి నా కాళ్ళు పట్టుకుంటావని. చాలా తప్పుడు ప్లాన్ వేశారు అత్తయ్య గారు. నేను తగ్గటం, తల వంచటం జరగని పని. నా అనుకున్న వాళ్ల కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. నా ప్రాణంలో ప్రాణమని తెలిసి కూడా నా చెల్లెల్ని ఏడిపిస్తున్నాను అంటున్నారు. నేనేంటో మీకు గతంలోనే చెప్పాను. దిస్ ఇస్ వైష్ణవి, 1175 kV. టచ్ చేస్తే నో ఫ్లాష్, ఓన్లీ స్మాష్. నిన్నెందుకు టచ్ చేస్తానే? దాన్ని ఆన్ చేస్తానంతే. అది తెలివి తక్కువ దద్దమ్మ అనే విషయం నీకు తెలుసు. ఆ విషయం తెలియని తారక్ ముందు దాన్ని ప్రెజెంట్ చేస్తా అంతే. దాని పొజిషన్ ఊస్ట్, ప్లేస్మెంట్ అవుట్. తాళి కట్టినవాడే తన్ని తరిమేస్తాడు. నువ్వెలా కాపాడుకుంటావో నేను చూస్తాను. ఏంటి, షాక్ అయ్యావు కదా? ఇదే షాక్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తా. నీ కళ్ళంట రక్తం కారేలా చేస్తా. అత్తయ్య గారు, ప్లీజ్ దాని జీవితం నాశనం చేయకండి. నా భర్త భవిష్యత్తు పాడు చేయకండి. అని వేడుకుంటాను అనుకుంటున్నావా? దాన్ని కాపాడుకోవడం తెలుసు, వారిని గొప్పగా నిలబెట్టుకోవడం కూడా తెలుసు. వారిని బిజినెస్లో రోల్ మోడల్గా నిలబెట్టి మీకు గుణపాఠం చెప్పి తీరుతాను. చూస్తూ ఉండండి అత్తయ్య గారు.
ఎవరు ఎవరికి చెక్ చెప్తారో చూద్దాం. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. అత్తయ్య, రిసార్ట్ ఎక్స్టెన్షన్స్, గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఫ్యూచర్ ప్లాన్స్, ఇన్వెస్టర్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి అనే విషయం మీద నన్ను ప్రెజెంటేషన్ ఇవ్వమంటుంది. అవన్నీ నాకేం తెలుసు? నాకున్న బుర్రెంత, నా ఆలోచన పరిదెంత? నేనెలా ప్రెజెంటేషన్ ఇవ్వగలను? ఇదివరకంటే ఐడియాలు వైషువి, ఆచరణలు నావి. కానీ ఇప్పుడెలా? రేపందరి ముందు నేను తేలిపోతే నా బతుకు బండలైపోతుంది. భగవంతుడా, నన్ను నువ్వే కాపాడాలి తండ్రి. మిథునా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మిథునా, నిన్ను ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రపంచానికి ఎలా పరిచయం చేయాలని నేను ఆలోచిస్తుంటే మామ్ గొప్ప అవకాశం ఇచ్చింది. నీకున్న అద్భుతమైన తెలివితేటల్ని ప్రదర్శించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకో. ఆపర్చునిటీ రావడం ఒక వరం. దాన్ని అనుకూలంగా మలుచుకొని టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం, ఎస్టాబ్లిష్ అవ్వడం తెలివైన వాళ్ళు చేసే పని. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నట్టు మొట్టమొదటే ఇంత బాధ్యత పెడితే ఎలా? చూడు మిథునా, నాకన్నా మా మామ్ చాలా ఇంటెలిజెంట్. అందుకే నాకన్నా ముందే తను నీ తెలివితేటల్ని గ్రహించింది. నీ మీద కాన్ఫిడెన్స్తో నిన్ను బిజినెస్లో ఇన్వాల్వ్ చేస్తుంది. నీ హిడెన్ టాలెంట్ని సడన్ సర్ప్రైజ్లా నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అప్పుడు ప్రపంచం నీ వైపు చూస్తుంది. నీ భర్తగా నేను గర్వంగా నీ వైపు చూస్తాను. ఆల్ ది బెస్ట్. మీరు నా వైపు చూస్తారో నేను నేల చూపులు చూస్తూ తలంచుకోవాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. మిథునా, అత్తయ్య, ప్రెజెంటేషన్ గురించి ఆలోచిస్తున్నావా? అత్తయ్య, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమైనా సజెషన్స్ కావాలా? ప్రెజెంటేషన్ పాయింట్స్లో ఏమైనా డౌటా? ప్రెజెంటేషన్స్లో డౌట్స్ కాదత్తయ్య. అసలు ఈ పోస్ట్ నాకిప్పుడే వద్దు. మొట్టమొదటే ఇంత పెద్ద బాధ్యత. ఏం మాట్లాడుతున్నావు మిథునా? అవతల మీ అక్కయ్య బండరాయిని భగవంతుడిగా ప్రతిష్ఠ చేయాలనుకుంటుంటే చదువుకి మించిన తెలివితేటలున్న శిల్పం లాంటి దానివి పోస్ట్ వద్దంటావేంటి? హనుమంతుళ్ళా నీ గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు నీ ఇంటెలిజెన్స్ గురించి బాగా తెలుసు. వద్దు అనే మాట నువ్వు ఇంకొకసారి అనకూడదు. నేను నీ భర్తని ఎండీ చేయాలనుకుంటే ఆ వైష్ణవి అడ్డుపడి తన భర్తని ఆ స్థానంలో కూర్చునేలా చేసింది. ఆ స్థానం కనీసం నీకైనా దక్కాలని నేను నిన్ను ఆ పోస్టుకి సెలెక్ట్ చేశాను. నీ ఎబిలిటీస్ ను ప్రూవ్ చేసి తర్వాత వాడు అన్ఫిట్ అనేలా బిహేవ్ చెయ్యి. నా తపనని గెలిపించాలి, అంతే. వైష్ణవికి అవకాశం ఇవ్వద్దు. ఇస్తే మనం మట్టి కొట్టుకుపోతాం. బాగా ఆలోచించి గొప్పగా ప్రెజెంటేషన్ ఇవ్వు. తెలివితేటలు, ఇంటెలిజెన్స్, టాలెంట్ ఇవన్నీ నాకు జీరో అని ఎలా చెప్పాలి? నా భార్య పోస్ట్ని నేను ఎలా కాపాడుకోవాలి? ఈ ప్రాజెక్ట్ ఏంటో, ప్రెజెంటేషన్ ఏంటో నా చావుకొచ్చింది.
మీరు మీ అన్నయ్యలాగా దర్జాగా మంచి పొజిషన్లో ఉండబోతున్నారనే విషయం నాకు చాలా సంతోషం కలిగిస్తోందండి. మా అమ్మ కోరిక కూడా అదే బుల్లెమ్మ, నాన్నమ్మ కోరిక కూడా అదే. మీ అందరి సంతోషమే నా సంతోషం కూడా. సమాజంలో నాకు గుర్తింపు వస్తుంది. నువ్వు గుళ్ళో చెప్పినట్టు అవసరాల కోసం చేయి సాచే పరిస్థితి రాదు. కానీ నాకైతే ఏది రాదు కదా బుల్లెమ్మ. ఎట్టానే నాకైతే భయంగా ఉంది. ఫస్ట్ కష్టమేమోనని భయపడటం మానుకోవాలి, దిగులు వదులుకోవాలి. ఈ పాట చూడండి. చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువు